నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. ప్రియా దేవుని బిడ్డలారా, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి. ఎఫెసీ పత్రిక 13-15 వచనాల్లో పౌలు ఆధ్యాత్మికంగా పరిపూర్ణత లేక పరిణతి చెంది క్రీస్తు సంపూర్ణతను కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో చెబుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందటం అంటే పిల్లలుగా ఉండకపోవడం. పిల్లలు అస్థిరులుగా, మనుషుల అబద్ధ బోధల చేత సులభంగా మోసపోయేవారుగా, కుయుక్తులకు త్వరగా లొంగిపోయేవారుగా ఉంటారు. బైబిల్ సత్యం పట్ల సరైన అవగాహన లేనివారు, దాని పట్ల అంకిత భావం లేనివారు చిన్నపిల్లలుగానే మిగిలిపోతారు. ప్రేమ కలిగి సత్యము చెప్పేవారే ఆధ్యాత్మిక పరిణతి సాధిస్తారు. క్రొత్త నిబంధనలోని సువార్త సత్యాన్ని ప్రేమతో అనుసరించాలి, ప్రేమతో ప్రకటించాలి, ప్రేమతోనే దాని పక్షంగా నిలబడాలి. మొదట క్రీస్తును ప్రేమించాలి, తరువాత సంఘాన్ని ప్రేమించాలి, ఆ తరువాత ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.